కీర్తనల గ్రంథము 146వ కీర్తన 7వ వచనం. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును, బంధింపబడిన వారిని ఆయన విడుదల చేయును. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము అనేక పర్యాయాలు బాధల గుండా మనం వెళ్తున్నప్పుడు మనకి ఓదార్పునిచ్చేవాడు మన ప్రభువే. మనము ఆకలి గొనిన సమయాలలో మనకు ఆహారం ఇస్తూ మనల్ని పోషిస్తూ ఆయన మనల్ని నడిపిస్తున్న విధానం చూస్తే ఆశ్చర్యము కలుగుతూ ఉంది. అంత మాత్రమే కాదు, కానీ ఎటువంటి బంధకాలలో మనం ఉన్నప్పటికీ ఆయన మనల్ని తప్పకుండా విడిపించే దేవుడై ఉన్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నిశ్చయముగా బాధపరచబడు వారికి నీవు న్యాయము తీర్చే దేవుడిగా ఉన్నావు. వారు ఎటువంటి బాధలలో ఉన్నప్పటికీ అయ్యా, వారికి మీరు న్యాయము తీరుస్తున్నారు. మీకు వందనాలు. బంధింపబడిన వారిని విడుదల చేసే దేవుడుగా మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు. అది ఎటువంటి బంధకాలైనా వాటిని ప్రభు మీరు తెగతింపులు చేయగలరు, మీరు విడుదల చేయగలరు, విడుదలనివ్వగలరు. మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరి ఎడల మీరు కృప చూపించండి, న్యాయము తీర్చండి. అయ్యా, విడుదల అనుగ్రహించండి. మీరే మహిమ పొందండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.